కురుక్షేత్ర సమయంలో యుద్ధంలో పాల్గొనకుండా బలరాముడు నాగావళి నదీ ప్రాంగణంలో 5 శివలింగాలను ప్రతిష్ఠ చేశాడు. దానిలో ఒక లింగమైన ఆ ఆలయం పేరే ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం. అయితే ఒకసారి ఆ ఆలయంలో ఉన్న శివుణ్ణి దర్శించుకునేందుకు ఇంద్రుడు ఈ ఆలయానికి వస్తాడు. అది సూర్యాస్తమయం కావడంతో ఆలయం లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదని నందీశ్వరుడు సెలవిస్తాడు. అది విన్న ఇంద్రుడు కోపోద్రిక్తుడై అహంకారంతో స్వర్గానికి అధిపతి అయిన నాకే అనుమతి లేదంటావా అని నందీశ్వరుని మాట వినకుండా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. నందీశ్వరుడు ఇంద్రుని వెళ్లకుండా అడ్డగించాడు. అయినా ఇంద్రుడు వినకుండా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు నందీశ్వరుడు తన వాడి అయిన కొమ్ములతో ఇంద్రుని విసిరివేస్తాడు. ఆ విధంగా విసిరివేయబడ్డ ఇంద్రుడు తన శక్తి అంతా కోల్పోయి ఆరోగ్యం పాడైపోయి ఉండగా ఏమీ తోచని పరిస్థితిలో సూర్యదేవుడు ఇంద్రునికి కనిపించి, నేను ఇక్కడే భూమిలో శిలారూపంలో వెలిసి ఉన్నానని, తనను ప్రతిష్ఠ చేయమని, అలా చేస్తే తాను కోల్పోయిన ఆరోగ్యం శక్తులు తిరిగి వస్తాయని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో భూమిని తవ్వగా సూర్యభగవానుడి యొక్క అద్భుతమైన శిలాప్రతిమ దొరుకుతుంది. దాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠ చేసి పూజించగా తిరిగి తన ఆరోగ్యాన్ని శక్తిని పొందుతాడు. తిరిగి స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. ఆ విధంగా ఇంద్రుడు తవ్విన ప్రదేశాన్నే ఇంద్ర పుష్కరిణిగా చెబుతారు. ఇంద్రుడు ప్రతిష్ఠ చేసిన ఆ దేవాలయాన్నే ప్రస్తుతం అరసవెల్లిలో ఉన్న సూర్య దేవాలయం. ఇది కాలక్రమేణా కలియుగం నాటికి ఈ విగ్రహం తిరిగి భూమిలోకి వెళ్ళి పైకి కనిపించకుండా ఉంటుంది. ఆ కాలంలో 2 సూర్యారాధకులు ఉండేవారు. వారి పేర్లు విష్ణు శర్మ మరియు భానుశర్మ. వారు ఒకరోజు నది ఒడ్డున సూర్య నమస్కారం చేస్తుండగా ఆ నదిలో కొన్ని తాళపత్రాలు కొట్టుకురావడం గమనించారు. వాటిని వెలికి తీసి చూడగా వాటిలో విశిష్టమైన సూర్యుడి విగ్రహం యొక్క చరిత్ర మరియు ఆ విగ్రహాన్ని పూజించడం వలన వచ్చే ప్రత్యేకమైన శక్తుల గురించి లిఖించబడి ఉంది. ఆ రోజు రాత్రి సూర్యభగవానుడు వారి కలలో కనిపించి తనను తిరిగి పునఃప్రతిష్ఠ చేయమని చెప్పగా ఆ కాలంలో అక్కడ ఉన్న దేవేంద్ర వర్మ అనే రాజు సహాయంతో దేవాలయాన్ని నిర్మించి సూర్యుడి యొక్క విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. ఆ తరువాత ఎంతో గొప్పగా ఆ ఆలయం పూజలు అందుకుంది. తర్వాత 16వ శతాబ్దంలో తురుస్కుల దండయాత్రలో షేర్ మొహమ్మద్ ఖాన్ చే ఆలయం ధ్వంసం చేయబడింది. అప్పుడు సీతారామశాస్త్రి అనే ఒక వ్యక్తి ఈ సూర్యుని యొక్క విగ్రహాన్ని ధ్వంసం కాకుండా ఒక బావిలో దాచిపెట్టడం జరుగుతుంది. ఆ తరువాత కాలక్రమేణా ఆ విగ్రహం ఆ బావిలోనే ఉంటుంది. కొంతకాలం తరువాత పుల్లాజీ అనే వ్యక్తికి సూర్యభగవానుడు కల్లోకి వచ్చి తన ప్రతిమ బావిలో ఉందని తిరిగి వెలికి తీసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయమని చెప్తాడు. అప్పుడు పుల్లాజీ ఆ బావిలో వెతకగా విగ్రహం దొరుకుతుంది. ఆ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠ చేస్తారు. అప్పటి నుండి ఈ ఆలయం ఎందరికో ఆరోగ్యాన్ని ఇస్తూ అత్యంత వైభవంగా పేరుదాల్చింది. ఇప్పటికి కూడా ఎవరికైనా అనారోగ్య సమస్యలతో ఉంటే ఈ ఆలయాన్ని దర్శించుకొని వారి ఆరోగ్య సమస్యలను తొలగించుకుంటారు. ఈ చరిత్ర తెలుసుకున్న అందరికీ ఆ సూర్య భగవానుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ కోసం ఫాలో అవ్వండి.